ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 4 రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఒకప్పుడు కలిసి ఉన్నారు, కలిసి సమయాన్ని గడిపారు, కలిసి ఆడారు, కలిసి సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒకరికి ఒకరు ఎదురుగా నిలబడే పరిస్థితి. సిరాజ్ వికెట్ తీయాలి, విరాట్ కోహ్లీ సిరాజ్కి 6 4 కొట్టాలి, రన్స్ చేయాలి. ఒకప్పుడు కలిసి ఉన్నవారు ఈరోజు ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి. లోకం అలాంటిది. నీ స్వరం వినంది నేను దినాన్ని ప్రారంభించలేను, నా డేని నేను గడపలేను. నువ్వు తినకపోతే నేను తినను, నీకు జ్వరం వచ్చినా, నీకు ఆకలేసినా, నువ్వు ఏమున్నా నేను తట్టుకోలేను, నేను నీ కొరకు ఏదైనా చేస్తాను, ప్రాణం ఇస్తాను, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను అన్నవారు ఈరోజు మనల్ని ఏడిపించే పరిస్థితుల్లో ఉన్నారు. ఆలోచించండి. కానీ యేసయ్య ప్రేమ, మనుషులు మారుతారు, మనుషులు మాటలు మారుతాయి, మనుషుల ప్రవర్తనలు మారుతాయి, కానీ ఇది యేసయ్య ప్రేమ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. శత్రువులతో సహా ప్రేమించేవారుగా మార్చగలిగిన దేవుడు. పౌలు ఒకప్పుడు క్రైస్తవులకి శత్రువుగా ఉన్నవాడు ఈరోజు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నేను క్రీస్తుని పోలినట్టు నన్ను పోలి నడవండి అన్న పౌలు వరే దేవుడు నీ జీవితాల్లో ఉన్న మనుషుల్ని మార్చి నేనెవరైతే ద్వేషిస్తున్నారో వారు నిన్ను ప్రేమించే విధంగా, ఏ ప్రేమలైతే నీకు దూరమైనా పర్వాలేదు, నిన్ను ప్రేమించే మనుషులు, నీ కొరకు నిలబడే మనుషులు దేవుడు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.